భగభగమండే మంటలపై బాండీలో చిక్కటి పాలను మరిగించి చక్కటి పాలకోవాను తయారు చేసే పాడి రైతులు. అదేంటి పాడి రైతులు పాలకోవా తయారు చేయడమేంటి అనుకున్నారా? మీరు చూస్తున్నది నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి గ్రామంలో దృశ్యాలు. అక్కడ ప్రతి ఇంటికి 5-6 బర్రెలుంటాయి. పాడి పశువులు ఇచ్చే పాలతో స్వయంగా రైతులే పాలకోవా తయారు చేస్తారు. 3 దశాబ్దాలుగా సిర్నాపల్లి పాలకోవాకు ప్రసిద్ధిగాంచింది. ఎంతగా అంటే సిర్నాపల్లి కోవా కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు ఎగబడతారు. పాడి రైతులు ప్రతి ఊర్లో ఉంటారు. పాలకోవా తయారు చేసేవారు కూడా ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇలా ఊరిలో ఉన్న రైతులంతా పాలకోవా తయారు చేయటం ఎక్కడా ఉండదు. దీనికో మార్కెట్ లాజిక్ ఉంది. 1 లీటర్ పాలు డైరీలో పోస్తే రైతుకు వచ్చేవి గరిష్టంగా 40 రూపాయలు. కానీ 1 కేజీ పాలకోవా తయారు చేస్తే 220 రూపాయలు వస్తాయి. 3 లీటర్ల పాలతో 1 కేజీ పాలకోవా తయారవుతుంది. అంటే కోవా తయారు చేయటం వల్ల దాదాపు 100 రూపాయల వరకు అదనంగా రైతులు లాభం పొందుతున్నారు. డైరీ సెంటర్ పై ఆధారపడకుండా స్వయంగా పాలకోవా చేయాలని వినూత్న ఆలోచన ఆ ఊరినే మార్చేసింది. మూడు దశాబ్దాల క్రితం సిర్నాపల్లిలో కొంతమంది రైతులు ఇలా పాలకోవా తయారు చేయటం ప్రారంభించారు. మంచి లాభాలు రావడంతో ఊర్లో పాడి రైతులు అందరూ అదే బాట పట్టారు. ఇంటి ముందు ప్రతి ఒక్కరూ చిన్న బట్టి ఏర్పాటు చేసుకున్నారు. రోజు ఉదయం పాలు పితకగానే స్వచ్ఛమైన పాలను బాండీలో పోసి బట్టీపై మరిగిస్తారు. రైతులే స్వయంగా గరిటె పట్టుకుని నాణ్యమైన పాలకోవా తయారు చేస్తారు. ప్రతిరోజు గ్రామంలో సుమారు 50 నుంచి 60 కిలోల పాలకోవా తయారవుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి నగరాల నుంచి కాంట్రాక్టర్లు ఊరికొచ్చి కోవా రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు. ఒక్కో కేజీకి 200 రూపాయల నుంచి 220 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఒక్కరోజు రైతులు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. మా ఊరి నుంచి దినానికి క్వింటల్ కోవా ఇందులో నిజామాబాద్ గుండా అవుతారు. సిర్నాపల్లి కోవా అంటే చాలా ఫేమస్. ఇంకోటి నాకు 10 బర్రెలున్నాయి. 7 ఎకరాల వ్యవసాయం ఉన్నది. ఇంకో కోవా ఇటుకెళ్ళి పొద్దున 9 గంటల ట్రైన్కి కొండవుతారు. స్టేషన్ కాడ నిజామాబాద్ లో స్టేషన్ కాడ అమ్ముతారు. చాలా ఫేమస్ అయినది. మంచి రుచి, నాణ్యత, స్వచ్ఛత గల సిర్నాపల్లి కోవా అంతర్జాతీయంగా కూడా ఎంతో పేరుగాంచింది. నిజామాబాద్ జిల్లా నుంచి విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు సిర్నాపల్లి కోవా అంటే లొట్టలేస్తారు. విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ఇక్కడి వారు ఎంతో ఇష్టంగా సిర్నాపల్లి కోవా పంపిస్తుంటారు. ఊళ్ళో నుంచి ఎవరు విదేశాలకు వెళ్లినా సిర్నాపల్లి కోవా ఖచ్చితంగా తీసుకెళ్తారు. మాకు బర్రెలున్నాయి. బర్రెలతో పాలు తీసి మేము కోవా అంటాం. 4 లీటర్ల పాలకు 1 కిలో అవుతుంది. మేము 200 కాడికి అమ్ముతున్నాము. వాళ్ళు నిజామాబాద్ తీసుకుని అమ్ముకుంటారు. మాకు ఇలా లాభం అనిపిస్తుంది. మాకు బర్రెలతో మేము పాలు పెట్టుకొని కోవనుకుంటాము. ఖర్చు వెళ్తున్నది. మా బర్రెల పెండ చేనులలాగా అవుతున్నది. మా చేనుల గడ్లు బర్రె తింటున్నాయి. మొత్తంగా కోవా తయారీలో సిద్దహస్తులైన సిర్నాపల్లి పాడి రైతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తూ అభివృద్ది సాధిస్తున్నారు.